ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని గొడవలనండి కామన్‌గా నేనన్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, డబ్బుందని, అధికారం ఉందని, అండబలం ఉందని కొంతమంది వ్యక్తులు అవతల వ్యక్తుల్ని చులకన చేసి తోలనాడనేటువంటి మాట, "నువ్వెంత, నీ బ్రతుకెంత, నిన్ను నిలబెట్టి కొనేస్తాను." ఏమో ఒకవేళ నీకున్నటువంటి డబ్బో, అధికారమో, అండబలమో ఒకవేళ అవతల వ్యక్తిని కొనేంత కలిగినటువంటి డబ్బు నీకుండొచ్చు. అయితే నేనడుగుతున్నాను, అసల నీ బతుకుకి గ్యారంటీ ఉందా? ఎంత మన బ్రతుకు? మన బ్రతుకెంతో మనం అర్థం చేసుకుంటే ఎదటి వ్యక్తిని అంత తోలనాడి మాట్లాడేటువంటి అవసరం ఉండదు. ఎంతండి మన బ్రతుకు? 4 రోజులు జ్వరమొచ్చి ఐదో రోజు తగ్గకపోతే చాలు, అంతే మన చాప్టర్ క్లోజ్. 4 విరోచనాలు, 4 వాంతులు అయితే చాలండి. మంచం మీద నుంచి దిగటానికి కూడా ఓపిక మనకుండదు. అయితే డబ్బు మనల్ని బ్రతికిస్తుంది. డబ్బుతో ఏమైనా చేయగలను అని అనుకుంటాం. అది కేవలము మన అజ్ఞానం మాత్రమే. కరోనాలో ఒక తండ్రి ఒక కుమారుడిని బ్రతికించమని చెప్పి డాక్టర్ గారికి ₹1,00,00,000 ముందు పెట్టాడు. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? "నీ ₹1,00,00,000 నీ దగ్గరే పెట్టుకో. నీ కొడుకుని ఒక్క గంట కూడా నేను బ్రతికించలేను" అని చెప్పి. ఎందుకనంటే అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు. కాబట్టి డబ్బు మనల్ని బ్రతికిస్తుంది అని అనుకుంటాం. మన అజ్ఞానం మాత్రమే. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్‌కి ఒక్క క్షణం కూడా మనం ఎక్స్‌ట్రా బ్రతకలేం. దానికెందుకు మనకంత గర్వం? దానికెందుకు మనకంత ఎదుటి వ్యక్తుల్ని చులకనగా చేసేటువంటి భావం మనకెందుకు? నీకున్నటువంటి డబ్బు నువ్వు తినగా, నీ పిల్లలు లగ్జరీగా జీవించగా, కార్లు, బంగ్లాలు, మెద్దులు అన్నీ కట్టుకోగా నీకు ఇంకా ఎక్కువగా ఉందనుకోండి. లోకంలో పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఒక పూట తిండి లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. మంచి బట్టలు లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాస్త నీ డబ్బు వాళ్ళకు ఉపయోగించు. నీకున్నటువంటి డబ్బు అది నీకు, నీ పిల్లలకి, నీ భవిష్యత్తులో అదెంతో నీకు దీవెనగా ఉంటుంది. అంతేగాని గర్వంతో విర్రవీగమాకండి. నేను అందరినీ ఈ మాట అంటలేదు. కొంతమంది చాలామంది మంచి సహాయం చేస్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు గర్వము తలకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు ఎదుటి వ్యక్తుల్ని తోలనాడి ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మన బ్రతికెంతంటే నీటి బుడగ లాంటిది మన జీవితము, ఓటి కొండ లాంటిది మన జీవితము, అడవి గడ్డి లాంటిది మన జీవితము. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? గడ్డి ఎంతసేపు ఉంటుంది? ఓటి కొండ టచ్ చేస్తే పగిలిపోతుంది. అలాంటిది మన జీవితము. ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు. ఒకవేళ మనకంత విస్తారమైనటువంటి డబ్బున్న ఆ డబ్బు చనిపోయిన రోజున మన వెంట రాదు. కాబట్టి బ్రతికిన 4 రోజులు కూడా ఏదో ఒక మంచి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళగలిగితే అది ఎంత బాగుంటుంది? ఆలోచించేయండి.